నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వోకల్ ఫర్ లోకల్ నినాదం భారత్ను సుసంపన్నం చేస్తుందన్న నరేంద్ర మోదీ, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని మన్ కీ బాత్ వేదికగా పిలుపు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీదే ఘన విజయమన్న ప్రధానమంత్రి, నిర్మల్ జనసంకల్ప సభలో తెలుగులో ప్రసంగించిన నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ దినోత్సవం, సుప్రీంకోర్టు ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మన్ కీ బాత్ ద్వారా ప్రతిసారి కొత్త విషయం తెలుసుకుంటున్నామన్న ప్రజలు, ప్రధానమంత్రి మనసులో మాట కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్న అధికారులు. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు పలు అంశాలను ప్రస్తావించారు. నవంబర్ 26 దేశంలో అత్యంత దారుణమైన ఉగ్రదాడి జరిగిన రోజని పేర్కొంటూ, ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ఈ దాడిలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను దేశం స్మరించుకుంటోందన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా బెజ్జిపురం యూత్ క్లబ్ సేవలను కూడా కొనియాడారు. ప్రధాని మన్ కీ బాత్కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాలను ప్రస్తావించారు. నవంబర్ 26 దేశంలో అత్యంత దారుణమైన ఉగ్రదాడి జరిగిన రోజని, ఉగ్రవాదుల ముంబైతో పాటు యావత్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేసిన రోజన్నారు. ఆ దాడి నుంచి కోలుకొని నేడు భారత్ పూర్తి ధైర్యంతో ఉగ్రవాదాన్ని అణచివేయగల సమర్థత సాధించిందన్నారు. ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులర్పిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను దేశం స్మరించుకుంటోందన్నారు. 26 नवंबर हम कभी भी भूल नहीं सकते हैं. आज के ही दिन देश पर सबसे जघन्य आतंकी हमला हुआ था. आतंकियों ने मुंबई को, पूरे देश को थर्रा कर रख दिया था. लेकिन ये भारत का सामर्थ्य है कि हम उस हमले से उबरे और अब पूरे हौसले के साथ आतंक को कुचल भी रहे हैं. मुंबई हमले में अपना जीवन गंवाने वाले सभी लोगों को मैं श्रद्धांजलि देता हूं. इस हमले में हमारे जो जांबाज वीरगति को प्राप्त हुए, देश आज उन्हें याद कर रहा है. నవంబర్ 26కు మరొక ప్రాముఖ్యత ఉందని, 1949లో రాజ్యాంగ పరిషత్ ఇదే రోజున భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలనే నిర్ణయాన్ని తీసుకుని అప్పటి నుంచి ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. దేశ ప్రజలందరికీ ప్రధాని రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలని తెలియచేశారు. అందరం కలిసి విధులకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగితే వికసిత భారత్ సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిషత్లో రాజ్యాంగ రూపకల్పన సవరణలు ప్రధాని వివరించారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులైనప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతల దార్శనికతను అనుసరించి భారత పార్లమెంట్ నారీ శక్తి వందన్ అధినియంను ఆమోదించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారత ప్రజాస్వామ్య సంకల్ప శక్తికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పానికి ఊతమిచ్చేందుకు దోహదపడుతుందన్నారు. 26 नवंबर का आज का ये दिन एक और वजह से भी अत्यंत महत्वपूर्ण है. 1949 में आज के दिन संविधान सभा ने भारत के संविधान को अंगीकार किया था. मुझे याद है जब साल 2015 में हम बाबा साहब आम्बेडकर की 125वीं जन्म जयंती मना रहे थे, उसी समय ये विचार आया था कि 26 नवंबर को संविधान दिवस के तौर पर मनाया जाए.
और तब से हर साल आज के इस दिन को हम संविधान दिवस के रूप में मनाते आ रहे हैं। मैं सभी देशवासियों को संविधान दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं और हम सब मिल करके नागरिकों के कर्तव्य को प्राथमिकता देते हुए विकसित भारत के संकल्प को जरूर पूरा करेंगे। अब भारत के संसद ने नारी शक्ति वंदन अधिनियम को पास किया है। नारी शक्ति वंदन अधिनियम हमारे लोकतंत्र की సంకల్ప శక్తి का उदाहरण है। దేశ నిర్మాణ బాధ్యతలను ప్రజలు తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఏ శక్తి ఆ దేశాన్ని ముందుకు సాగకుండా ఆపలేదని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు అనేక మార్పులకు నాయకత్వం వహిస్తున్నారనేది నేడు దేశంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వోకల్ ఫర్ లోకల్కు వస్తున్న విశేష స్పందనే ఇందుకు ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. గత కొద్ది రోజులు వరుస పండుగల సమయంలో దేశంలో 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా వోకల్ ఫర్ లోకల్ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని చూపించారన్నారు. ఇప్పుడు పిల్లలు కూడా మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంది లేనిది పరిశీలిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఆన్లైన్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు కూడా ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ లాగే వోకల్ ఫర్ లోకల్ విజయం కూడా స్ఫూర్తిగా మారుతోందన్నారు. ఇది అభివృద్ధి చెందిన భారత్కు, సుసంపన్న భారత్కు తలుపులు తెరుస్తోందన్నారు. ఈ ఉద్యమం భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందని, ఎందరికో ఉపాధిని కల్పిస్తోందని, గ్రామీణ పట్టణ ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తోందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు ఏర్పడితే వోకల్ ఫర్ లోకల్ మంత్రం మన ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచుతోందన్నారు. मेरे परिवारजनों, राष्ट्र निर्माण की कमान जब जनता जनार्दन संभाल लेती है तो दुनिया की कोई भी ताकत उस देश को आगे बढ़ने से नहीं रोक पाती। आज भारत में भी स्पष्ट दिख रहा है कि कई परिवर्तनों का नेतृत्व देश की 140 करोड़ जनता ही कर रही है। इसका एक प्रत्यक्ष उदाहरण हमने त्योहारों के इस समय में देखा है। पिछले महीने मन की बात में मैंने वोकल फॉर लोकल यानी स्थानीय उत्पादों को खरीदने पर जोर दिया था। बीते कुछ दिनों के भीतर ही दिवाली, भैया दूज और छठ पर देश में 4 लाख करोड़ से ज्यादा का कारोबार हुआ है और इस दौरान भारत में बने उत्पादों को खरीदने का जबरदस्त उत्साह लोगों में देखा गया। ఓకల్ ఫర్ లోకల్కు ప్రాధాన్యతనివ్వాలని మరొకమారు పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి శుభకార్యాలకు వోకల్ ఫర్ లోకల్కే ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ఇటీవల కాలంలో తనను కలవరం పెడుతున్న అంశాన్ని ప్రధాని మన్ కీ బాత్ వేదికగా పంచుకున్నారు. ఇటీవల కాలంలో కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకునే కొత్త వాతావరణం ఏర్పడుతోందని, భారత గడ్డపై దేశ ప్రజల మధ్య వివాహాలు జరుపుకుంటే దేశంలో డబ్బు దేశంలోనే ఉంటుందన్నారు. ఇలాంటి పెళ్లి వేడుకలు మన దేశం ఎందుకు చేసుకోకూడదని పేర్కొంటూ తన ఈ బాధ పెద్ద కుటుంబాలకు చేరాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. साथियों, भारतीय उत्पादों के प्रति ये भावना केवल त्योहारों तक सीमित नहीं रहनी चाहिए। अभी शादियों का मौसम भी शुरू हो चुका है। कुछ व्यापार संगठनों का अनुमान है कि शादियों के इस सीजन में करीब 5 लाख करोड़ रुपए का कारोबार हो सकता है। शादियों से जुड़ी खरीदारी में भी आप सभी भारत में बने उत्पादों को ही महत्व दें। और हाँ, जब शादी की बात निकली है तो एक बात मुझे लंबे अरसे से कभी कभी बहुत पीड़ा देती है और मेरे मन की पीड़ा मैं मेरे परिवारजनों को नहीं कहूंगा तो किसको कहूंगा। आप सोचिए, इन दिनों ये जो कुछ परिवारों में विदेशों में जाकर के शादी करने का जो एक नया ही वातावरण बनता जा रहा है, क्या ये जरूरी है? क्या भारत की मिट्टी में, भारत के लोगों के बीच अगर हम शादी ब्याह मनाएं तो देश का पैसा देश में रहेगा। देश के लोगों को आपकी शादी में कुछ न कुछ सेवा करने का अवसर मिलेगा। దీపావళి సందర్భంగా నగదు చెల్లించి వస్తువులు కొనుగోలు చేసే ధోరణి తగ్గుముఖం పట్టిందన్నారు. డిజిటల్ చెల్లింపులు ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతున్నాయన్నారు. ఇది కూడా చాలా ప్రోత్సాహకరమైన అంశమన్నారు.
ఒక నెల రోజుల పాటు యూపీఐ లేదా ఏదైనా డిజిటల్ మాధ్యమం ద్వారా మాత్రమే చెల్లించే చెల్లింపులు చేయాలని బలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. భారత్లో డిజిటల్ విప్లవ విజయం దీన్ని ఖచ్చితంగా సాధ్యం చేస్తుందని పేర్కొన్నారు. నెల తర్వాత ప్రజల అనుభవాలను, ఫోటోలను పంచుకోవాలని ప్రధాని కోరారు. मेरे परिवारजनों, त्योहारों के इस मौसम में एक और बड़ा ट्रेंड देखने को मिला है। ये लगातार दूसरा साल है जब दीपावली के अवसर में कैश देकर कुछ सामान खरीदने का प्रचलन धीरे 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 कम होता जा रहा है। यानी अब लोग ज्यादा से ज्यादा डिजिटल पेमेंट कर रहे हैं। ये भी बहुत उत्साह बढ़ाने वाला है। आप एक और काम कर सकते हैं। आप तय करिए कि 1 महीने तक आप यूपीआई से या किसी डिजिटल माध्यम से ही पेमेंट करेंगे, कैश पेमेंट नहीं करेंगे। भारत में डिजिटल क्रांति की सफलता ने इसे बिल्कुल संभव बना दिया है। और जब 1 महीना हो जाए तो आप मुझे अपने अनुभव, अपनी फोटो जरूर शेयर करिएगा। దేశ యువ స్నేహితులు దేశానికి మరొక పెద్ద శుభవార్తను అందించారని పేర్కొన్న ప్రధాని ఈ వార్త మనందరిలో గర్వాన్ని నింపుతుందన్నారు. భారతీయుల పేటెంట్ దరఖాస్తుల్లో 2022లో 31% కంటే ఎక్కువ పెరుగుదల ఉందన్నారు. ప్రపంచ మేధా సంపత్తి సంస్థ చాలా ఆసక్తికరమైన నివేదికను విడుదల చేసిందని, పేటెంట్ల దాఖలులో ముందున్న 10 దేశాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఉందన్నారు. ఈ అద్భుతమైన విజయానికి గాను యువతను అభినందిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. భారతదేశ యువశక్తికి, భారతదేశ నవకల్పనా శక్తికి ఎన్నో ఉదాహరణలున్నాయని, ఈ ఉత్సాహంతో ముందుకు సాగటం ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పాన్ని మనం సాధిస్తామని ప్రధాని వివరించారు. భారత్లో పెద్ద ఎత్తున నిర్వహించే జాతరల విశేషాలు, ఇటీవల సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన మేళా మూమెంట్స్ విశేషాలను ప్రస్తావించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయాల్లో ప్రజల ఆలోచన ధోరణులు మార్చిందని మోదీ పేర్కొన్నారు. నీటి సంరక్షణ చర్యలకు పలు ప్రాంతాల్లో జరుగుతున్న కృషిని, అమృత్ సరోవరాల పురోగతి ప్రధాని వివరించారు. నీటి సంరక్షణకు జరుగుతున్న కృషిని వివరించారు. देश के सामर्थ्य को बढ़ाने वाली महत्वपूर्ण प्रगति है। आपको ये जानकर अच्छा लगेगा कि 2022 में भारतीयों के पेटेंट आवेदन में 31% से ज्यादा की बढ़ोतरी हुई है। वर्ल्ड इंटेलेक्चुअल प्रॉपर्टी ऑर्गेनाइजेशन ने एक बड़ी ही दिलचस्प रिपोर्ट जारी की है। ये रिपोर्ट बताती है कि पेटेंट फाइल करने में सबसे आगे रहने वाले टॉप 10 देशों में भी ऐसा पहले कभी नहीं हुआ। ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో బెజ్జిపురం యూత్ క్లబ్ నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా సుమారు 7,000 మంది మహిళలకు సాధికారత కల్పించిన అంశాన్ని ప్రధాని ప్రశంసించారు. దీంతో చాలా మంది మహిళలు స్వశక్తితో జీవిస్తున్నారని, ఈ సంస్థ బాలకార్మికులుగా పనిచేస్తున్న పిల్లలకు ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్పిస్తూ వారికి సహాయపడుతోందన్నారు. బెజ్జిపురం యూత్ క్లబ్ బృందం రైతు ఉత్పత్తి సంఘాలతో అనుసంధానమైన రైతులకు కూడా కొత్త నైపుణ్యాలను నేర్పిందని, పెద్ద సంఖ్యలో రైతులకు సాధికారత అందించిందని ఆయన ప్రశంసించారు. ఈ యూత్ క్లబ్ గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతులను చేస్తోందన్నారు. అనేక మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా దోహదపడిందన్నారు. నైపుణ్యాభివృద్ధి విషయంలో ఈ సంస్థతో అనుసంధానమైన వ్యక్తులందరినీ అభినందిస్తున్నట్లుగా ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి గ్రామంలో నైపుణ్యాభివృద్ధికి ఇటువంటి సామూహిక కృషి అవసరమన్నారు. నవంబర్ 27వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. मेरे परिवारजनों, आज दुनिया भर में स्किल डेवलपमेंट के महत्व को स्वीकार्यता मिल रही है। जब हम किसी को कोई स्किल सिखाते हैं तो उसे सिर्फ हुनर ही नहीं देते, बल्कि उससे आय का एक जरिया भी देते हैं। और जब मुझे पता चला कि एक संस्था पिछले 4 दशक से स्किल डेवलपमेंट के काम में जुटी है, तो मुझे और भी अच्छा लगा। ये संस्था आंध्र प्रदेश के श्रीकाकुलम में है और इसका नाम बेल्जीपुरम यूथ क्लब है। स्किल डेवलपमेंट पर फोकस कर बेल्जीपुरम यूथ क्लब ने करीब 7,000 महिलाओं को सशक्त बनाया है। इनमें से अधिकांश महिलाएं आज अपने दम पर
अपना कुछ काम कर रही है। इस संस्था ने बाल मजदूरी करने वाले बच्चों को भी कोई ना कोई हुनर सिखाकर उन्हें उस दुष्चक्र से बाहर निकालने में मदद की है। बेल्जीपुरम यूथ क्लब की टीम ने किसान उत्पाद संघ यानी एफपीओ से जुड़े किसानों को भी नई स्किल सिखाई, जिससे बड़ी संख्या में किसान सशक्त हुए हैं। ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. నవభారతాన్ని మరింత బలోపేతం చేయడంలో తోడ్పడండి. మీ వంతు పాత్ర పోషించండి. ఒకవేళ మీరేదైనా ధార్మిక సంస్థ, ట్రస్ట్, విద్యా సంస్థ లేదా వైద్య సంస్థ అయి ఉంటే ITR 7 ఈ ఫైల్ చేసే చివరి తేదీ పొడిగింపబడినది. మీ ITR 7 నవంబర్ 30, 2023 నాటికి ఈ ఫైల్ చేయండి. మరింత సమాచారం కోసం సందర్శించండి incometax.gov.in. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. వెల్కమ్ బ్యాక్. ప్రజలను కలవని ముఖ్యమంత్రి, సచివాలయానికి రాని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోని నిర్మల్లో బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. నా ప్రియ కుటుంబ సభ్యులారా అంటూ అచ్చ తెలుగులో ప్రజలను సంబోధించిన ప్రధాని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలిచిపోయిందని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకోవడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ముందున్నారని అన్నారు. త్రాగునీటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల అవినీతి కేసీఆర్ పాల్పడ్డారని మోదీ విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్తారని, తెలంగాణలో రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అన్నారు. हजारों करोड़ के कर्ज में डूबा हुआ है। आज तेलंगाना की पहचान हजारों करोड़ रुपए के इरिगेशन स्कीम से होती है। अपनी कार की स्टीयरिंग किसी और पार्टी को थमाकर यहां के मुख्यमंत्री फार्म हाउस में शिफ्ट हो गए हैं। केसीआर को आपके बच्चों के भविष्य की चिंता नहीं है। केसीआर को सिर्फ अपने बच्चों की, अपने परिवार के भविष्य की चिंता है। क्या तेलंगाना को ऐसा मुख्यमंत्री चाहिए जो जनता से मिलता नहीं? क्या तेलंगाना को ऐसा मुख्यमंत्री चाहिए जो जनता को मिलता ही नहीं है? ऐसा चाहिए क्या? ऐसा मुख्यमंत्री चाहिए क्या? उसे हटाओगे कि नहीं हटाओगे? निकालोगे कि नहीं निकालोगे? आखिर फार्म हाउस सीएम की तेलंगाना को कोई जरूरत है क्या भाई? क्या तेलंगाना को ऐसा मुख्यमंत्री चाहिए जो कभी सचिवालय न जाता हो? ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా? సచివాలయ आने की వెళ్ళని ముఖ్యమంత్రి మనకు అవసరమా? రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ చొరవతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహంలో బిఆర్ అంబేద్కర్ చేతిలో రాజ్యాంగం కాపీతో 7 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం బలపనూరు గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర విజయవంతంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచార రథాలు గ్రామ గ్రామాన అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నాయి. గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం, ఉజ్వల యోజన పథకంలో భాగంగా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ల మంజూరు తదితర అనేక సేవలు ప్రజలకు అందిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ మాధవి వివరించారు. మా గ్రామంలో జలజీవన్ మిషన్కి సంబంధించి వాటర్ ట్యాంక్ 40 lakhsతో వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ అందించి ప్రతి ఒక్కరికి సురక్షితమైన వాటర్ని అందిస్తూ ఆరోగ్యవంతంగా ఉంచడం అనేది జరుగుతుంది. ఇంచి బావుల నుంచి వాటర్ని తీసుకురావడం అనేది జరిగేది. కాబట్టి ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మంచినీటిని అందించడం అనేది జరుగుతుంది. పథకాన్ని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి మోడీ గారికి నా ధన్యవాదాలు. భూసార పరీక్ష గురించి మేము చెప్తున్నాము. నరేంద్ర మోడీ గారికి నా యొక్క నమస్కారములు తెలుపుతున్నాము. మా పొలంలో వచ్చేసి భాస్వరము, నత్రజని, పొటాసు ఇవి బాగా ఉన్నాయి. సేంద్రియ కర్బనం అనేది చాలా తక్కువగా ఉన్నదని చెప్పేసి మన రైతు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకు సార్ అని అడిగితే మీ పొలంలో సేంద్రియ కర్బనం అనేది చాలా తక్కువగా ఉన్నది, మీరు ఎరువులు దిబ్బ ఎరువులు వానపాము ఎరువులు చాలా వాడాలా, మీ పొలం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది, మీకు పంటలు కూడా బాగా అధికంగా వస్తాయి అని చెప్పడం జరిగింది. అందుకు కానీ మేము అదే విధముగా ఇప్పుడు ఈ దిబ్బ ఎరువులు వానపాము ఎరువులు బాగానే వాడుతున్నాము. ఇప్పటికైతే మాకు మా పొలము ఆరోగ్యంగా ఉంది, మేము ఆరోగ్యంగా ఉన్నాము, మంచి దిగుబడులు కూడా వస్తున్నాయి. మాది బల్పనూరు గ్రామం, పాణ్యం మండలం, నంద్యాల జిల్లా. నేను మహిళా రైతును. నేను గత సంవత్సరాలుగా ఒక 6 సంవత్సరాల కిందటి నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నాకు జిల్లా అధికారుల మేరకు, మండల అధికారుల మేరకు భూసాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. అందులో కర్బన శాతం కోల్పోయినందుకు మేము జీవామృతము వేసి పంటలు పండించడం వలన కర్బన శాతము బాగా పెరిగింది. దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందడం జరిగింది. నాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గరీబ్ హఠం కింద 35 కిలోల బియ్యం వస్తున్నవి. అలాగే ఆరోగ్యశ్రీ కింద ఆయుష్మాన్ పథకం కింద నాకు లబ్ధి పొందినది. ఒకప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు అధిక ఖర్చులు జరుగుతున్నవి. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ బీమా పథకం కింద నేను చాలా లబ్ధి పొందుతున్నాను. ఇలాంటి పథకాల వల్ల చాలా మందికి ఉపయోగపడుతున్నది. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదములు. బల్పనూరు గ్రామంలో PMJKY కార్డ్స్ 675 ఎలిజిబుల్. ఇందులో నేను కూడా లబ్ధి పొందాను. గతంలో కంటే ఇప్పుడు చాలా పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ వల్ల. ఇంతకు ముందుకు డబ్బు ఇచ్చి చూపించుకున్న వాళ్ళు ఇప్పుడు 5 లక్షల వరకు ఎలిజిబుల్. ఈ స్కీమ్ వల్ల చాలా ఉపయోగపడింది పేద ప్రజలకు. ఈరోజు భారత రాజ్యాంగ 74వ వార్షికోత్సవం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. 1949 నవంబర్ 26న ఆనాటి భారత ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రచించిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అనంతరం 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాగా దేశ ప్రజల్లో రాజ్యాంగ విలువలను పెంపొందించేందుకు 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. కడప జిల్లా కలసపాడు, చెన్నూరు, అట్లూరు మండలాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు తమ కుటుంబాలకు ఎంతో బాసటగా నిలుస్తున్నాయని జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో గ్రామాల జీవన ప్రమాణాలు పెరిగాయని, వ్యక్తిగత అభివృద్ధి కూడా సాధ్యమవుతోందని కడప వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ సడక్ యోజన కింద 100% లాభం పొందిన ఊర్లలో మా పంచాయతీ కూడా ఒకటి. ఈ గ్రామీణ సడక్ యోజన కిందకు వచ్చే జలజీవన్ మిషన్ అనేది మాకు ఒక విధంగా 20 ఏళ్ల నుంచి లేని అభివృద్ధిని ఈరోజు చేసుకునేదానికి ఒక ఆస్కారము వచ్చింది. దానిలో ముఖ్యంగా ఈ గ్రామీణ సడక్ యోజన కింద కాకోకుండా ముందు ఈ జలజీవన్ మిషన్ అనేది లేనప్పుడు మా పరిస్థితి ఏంటంటే గుట్ట ప్రాంతాలు ఒక 2-3 గుట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు కనీసం నీటి వసతి అనేది
కింద గుట్ట ప్రాంతాల కింద ఉన్న జస్ట్ ఒక 2-3 ట్యాప్ కనెక్షన్లతో ఉన్న మా పరిస్థితిని ఈ జలజీవన్ మిషన్ పుణ్యమా అని మొత్తం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి పైప్ కనెక్షన్స్ ఇచ్చుకునే వసతి మాకు ఈ జలజీవన మిషన్ వల్ల చేసుకోగలిగాము. ఈ విధంగా మాదొక ప్రోటోటైప్గా చేసుకోవడం వల్ల మాకు 100% బెనిఫిట్స్ పొందగలిగాము. చందన, నాకు సొంత గృహం లభించింది. జగనన్న ప్రభుత్వంలో నాకు సొంత గృహం అప్లై చేసుకోవడం వల్ల, మోడీ గారి వల్ల నాకు సొంత గృహం వచ్చినది. సొంత ఇంట్లో సంతోషంగా ఉంది. అంతకుముందు బాడిగ ఇళ్ళల్లో ఉండి బాడిగలు కట్టుకోలేక ఇబ్బందులతో ఉండేవాళ్ళము. ఇప్పుడు సొంత ఇంటితో సంతోషంగా ఉన్నాము. మా ఊరు వేంపల్లి వికసిత భారత సంకల్ప యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మా అభివృద్ధి చెందింది. వారికి నరేంద్ర మోడీ గారికి మా వేంపల్లి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బొంతలపల్లిలో వికసిత భారత్ సంకల్ప యాత్రను డిఎల్పిఓ శివకుమారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఘనంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలపై ప్రజలకు ప్రచార రథాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందిన అనేక మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటున్నారు. సత్యసాయి జిల్లా కురమాల గ్రామానికి సంబంధించినటువంటి డ్రోన్ పైలట్గా నేను వచ్చినటువంటి వ్యక్తిని. మన ప్రధాని మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ డ్రోన్ పైలట్ అంటే డ్రోన్స్ ద్వారా ప్రతి రైతు కూడా అంటే మందులు ఏ విధంగా పిచికారి చేయాలి, ఏ విధంగా అంటే వీటి వల్ల చాలా ఎంత యూజ్ఫుల్ ఉంది అనేది రైతుకు అనేదానికి వీటి గురించి దీని మీద మన ప్రధాని మోడీ గారు పెట్టినటువంటి ఈ డ్రోన్ పైలట్ సంబంధించినటువంటి అది చాలా బాగుంది. అట్లనే మాకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం సంబంధించినటువంటి అక్కడ సంబంధించినటువంటి వాళ్ళందరూ డ్రోన్స్ ఏ విధంగా నడపాలి, దానికి సంబంధించినటువంటి పేలోడ్ ఏ విధంగా ఉండాలి, వీటన్నిటిని గురించి కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా బాగా చెప్పడం కూడా జరిగింది. ఈ వికసిత్ భారత్ యాత్ర ద్వారా రైతులకు, రైతు మిత్రులకు, కార్మిక వర్గానికి తెలియజేయడం అనేది ప్రధానమంత్రి గారు మనకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారండి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. ఆ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే ఒక పథకం కింద ఈ ప్రధానమంత్రి గారు అండ్ వ్యవసాయ శాఖ ఈ డ్రోన్స్, ట్రాక్టర్స్, ఇంప్లిమెంట్స్ ఇటువంటి ఈ పరికరాలన్నీ తక్కువ ధరకు సబ్సిడీ మీద రైతులకు అందజేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద నాకు 5,000 అమౌంట్ పడింది. ఫస్ట్ కంతు గర్భవతి అయిన వెంటనే ఏఎన్ఎం దగ్గర నమోదు చేయించుకున్న తర్వాత 1,000 రూపాయలు పడింది. రెండవ కంతు 6 నెలల చెకప్ తర్వాత 2,000 పడింది. మూడవ కంతు డెలివరీ అయిన తర్వాత 14 వారాలకు పిల్లలకి 3 ఇంజెక్షన్లు, అది ఫస్ట్ దాంట్లో పెంట, తోటా చుక్కలు, ఐపీఐ, పోలియో, ఆ ఇంజెక్షన్లు 3 అయిపోయిన తర్వాత 2,000 అమౌంట్ పడింది. ఈ 5,000 మన పౌష్టికాహారం కోసం గవర్నమెంట్ మనకి ఇస్తుంది. పిఎం కిసాన్ కింద అంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ గారు సంవత్సరానికి 6,000 అంటే ఒక్కొక్క కంతుకు 2,000 అంటే 3 కంతుల్లో 6,000 రూపాయలు వేస్తున్నారు. పంట దుక్కి దున్నేదానికి 2,000 రూపాయలు, అదేవిధంగా పంట కోసేదానికి 2,000 రూపాయలు ఖర్చుకు గాను ఇస్తున్నారు. అదే మూడోసారి కూడా పంట పెట్టేదానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ గారు మనకు పిఎం కిసాన్ విధంగా మొత్తం 29 రాష్ట్రాల్లోనూ ప్రతి రైతుకి నిధులు ఇస్తున్నారు. బొంతపల్లి గ్రామం తరఫున శ్రీ నరేంద్ర మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధానాన్ని ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు గిరిపుత్రులకు నేర్పుతున్నారు. డ్రోన్ కెమెరాను ఉపయోగించి వ్యవసాయం ఎలా చేయాలో, మొక్కలపై క్రిమిసంహారక మందులు వాడే విధానాలను గిరిజనులకు వివరిస్తున్నారు. వికసిత భారత్ సంకల్ప ప్రతిజ్ఞను కూడా వారి చేత చేయించారు. వారిని గౌరవిస్తామని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.